అకస్మాత్తుగా కాదు 2 రోజుల నుంచి తెలుగుదేశం అనవసర కలవరపడింది. సాధారణంగా రాయి విసిరాడు. వడ్డెర కాలనీకి సంబంధించిన సతీషు, అతనికి సహకరించిన వాడు దుర్గారావు, లేదా దుర్గారావుతో అతనికి స్నేహం ఉంది. ఏమవుతుంది? మర్డర్లు చేయమని, రాళ్ళు ఇసరమని. సాధారణంగా వెరీ సింపుల్ లాజిక్. చంద్రబాబు నాయుడు జగన్ని రాయితో కొట్టిస్తే జగన్కి ప్రయోజనమా, బాబుకు ప్రయోజనమా? అది జగన్కే సింపతి వస్తుంది కదా, కాబట్టి కొట్టిస్తాడా? అలాగే జగన్మోహన్ రెడ్డి తనను తాను కొట్టించుకుంటే ప్రయోజనం ఏముంటుంది? చస్తారనేటువంటి భయం ఉండదా? అది వాళ్ళు వాదించుకోవాలి. అసలు ఆ లాజిక్లే వదిలేసాం మనం. మ్యాజిక్కుల మాటల వైపుకి వెళ్ళిపోయాం. ఫలితం ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసాలు పోయినాయి. చివరికి ఇప్పుడు ఏమైంది? ఎవడో బచ్చా, వాడు కార్యకర్త కూడా అయి ఉండడు, ఏ కార్యకర్తలతో తిరిగేవాడు, లేదా కొన్ని కార్యకర్త అనుకున్నాం. వాడెవడో రాయి విసిరితే మొత్తం తెలుగుదేశం నెత్తిని పెట్టుకుని అయ్యయ్యో దుర్గారావుని, మా దుర్గారావుని పట్టుకెళ్తున్నారు, అయ్యయ్యో బోండా ఉమాని ఇరికించాలనుకుంటున్నారు. ఎందుకంత ఇది అత్యుత్సాహం? పోలీసులు చెప్పేదాకా ఆగితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇప్పటిదాకా జనానికి లేదు ఆ ఫీలింగ్. అదేదో డ్రగ్స్ ఓడి చేస్తున్నాడు, గంజాయి తాగుతున్నాడు చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి. నిన్నటిదాకా తెలుగుదేశం ఏముంది? కొట్టించుకోలేదు. ఫస్ట్ ఏమో చంద్రబాబు గారు ఖండించారు. ఆ తర్వాత ఏమో ఎవరో డబ్బులు ఇవ్వకపోతే దానికి కొట్టారంట అని లోకేష్ను అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఆ తర్వాత ఏమో అసలు తనను తానే కొట్టించుకున్నాడు అనినేమో పవన్ కళ్యాణ్ చెప్తాడు. ఆ దండలో ఉన్న దారం గీసుకుందని చింతమనేం చెప్తాడు. ఫైనల్గా ఇప్పుడు కథ మార్చేశారు. ఎట్లా ఇప్పుడు వచ్చేటప్పటికినేమో ఇరికిస్తున్నారు మా వాళ్ళని. అసలు పర్థం ఉందా? కొద్దిగా ఆగితే బాగుంటుంది కదా. ఈలోపు ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా టీడీపీ వాడే అనేటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ అదే నేరేషన్ కొనసాగిస్తున్నారు.